నమస్కారం, వెల్కమ్ టు ట్రెండింగ్ భారత్. ఏఐ ఈ ప్రపంచాన్ని శాసించబోతున్న మోస్ట్ పవర్ఫుల్ అలాగే మోస్ట్ డేంజరస్ టెక్నాలజీ. అన్ని రంగాల్లో ఏఐ చాలా స్పీడ్గా వచ్చేస్తుంది. మనం ఏం చేయాలో కూడా అదే చెప్తుంది. మమ్మల్ని తయారు చేయండి, మేమే ఫ్యూచర్ అనే సజెషన్ ఇచ్చి మరీ అవి తయారయ్యాయి. అంటే మన మెదళ్లతో మనం ఆలోచించే రోజులు పోతున్నాయి. ప్రస్తుతం రోబోలు చాలా రంగాల్లో మనకు హెల్ప్ చేస్తున్నాయి. అవి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఫాలో అవుతాయి. కానీ ఇప్పుడు రివర్స్, అవి సొంతంగా ఆలోచిస్తాయి. టెస్లా, బోస్టన్ సహా కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీలు ఏఐ రోబోలపై రీసెర్చ్ చేస్తున్నాయి. తమంతట తాము ఆలోచించే ఈ రోబోలు రేపటి నాడు మనకు ప్రతి చోట కనిపిస్తాయి. స్మార్ట్ ఫోన్ ఎలా మన జీవితాల్లో ఒక భాగమైందో ఏఐ కూడా కొన్నాళ్లకు అలా లైఫ్లో భాగమైపోతుంది. రెగ్యులర్ లైఫ్ నుంచి అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పీడ్గా వచ్చేస్తోంది కూడా. ఈ వరల్డ్లో ప్రతి రంగాన్ని ఏఐ కమాండ్ చేస్తుంది. పాలిటిక్స్, బిజినెస్, ఎడ్యుకేషన్, ఐటీ, మీడియా, ఇలా అన్ని చోట్ల కొన్నేళ్ల తర్వాత మనకు కనిపించేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పటికే ఏఐ ట్రైలర్లా చూపిస్తున్న కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తుంటే ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అర్థం చేసుకోవచ్చు. ఒక ఇమేజ్ను అద్భుతంగా తయారు చేయాలంటే ఫోటోషాప్లో గంటల సేపు పని పడుతుంది. రాబోయే రోజుల్లో ఏఐ మిషన్ అదే పనిని మినిట్స్లో చేసేస్తుంది. ఎలా కావాలో చెప్తే చాలు, ఏఐ రోబో బొమ్మ గీసి ఇచ్చేస్తుంది. అంటే క్రియేటివ్ ఫీల్డ్లోకి కూడా ఏఐ ఎంటర్ అయిపోయింది. ఈ మధ్య వచ్చిన ఇండియానా జోన్స్ సినిమాల్లో ఒకప్పటి హారిసన్ ఫోర్డ్ని ఏఐతోనే చూపించారు. అది కూడా పర్ఫెక్ట్గా. ఏఐతో ముఖాలు మార్చచ్చు. మీ ముందు ఉన్నది నిజమో మాయో అర్థం కాని పరిస్థితిని క్రియేట్ చేయొచ్చు కూడా. ఏ లాంగ్వేజ్ అయినా సరే ఇన్పుట్స్ ఇస్తే ఏఐ రోబో ఆ లాంగ్వేజ్ని క్షణాల్లో నేర్చుకొని మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇలా వచ్చినవే ఏఐ ప్రెజెంటర్స్. I can speak many languages including German, English, French, Japanese, Chinese and much more. Give me a tongue twister in Japanese please and say it twice. しめしめしながら針を投げる試験官 In German please. Heute ist es in Berlin bewölkt und regnerisch. ఇది ఇక్కడితో ఆగదు. సినిమా నుంచి సొసైటీ వరకు ఏఐ దూకుడిని పవర్ఫుల్గా చూడబోతున్నాం మనం. అమెజాన్ లాంటి ఆర్గనైజేషన్స్ చాట్ జీపీటీతో లింకప్ అయ్యి ఆన్లైన్ బుక్స్ మార్కెట్ చేసుకుందామని ఏఐ చూస్తోంది. పెద్ద పెద్ద మూవీ ఆర్గనైజేషన్స్ తమ సినిమాల్లో ఏఐ టెక్నాలజీకి మేజర్ ప్రయారిటీ ఇస్తున్నాయి. టాప్ ఏవియేషన్ కంపెనీలు ఏఐ ఇన్స్టాలేషన్ కోసం ఇన్వెస్ట్ చేయబోతున్నాయి. ప్రతి బిజినెస్ ఇక ముందు ఏఐతో లింక్ అయి ఉంటుంది, ఇందులో నో డౌట్. మరి మన జీవితంలో ఏఐ ఫ్యూచర్లో ఏం చేయబోతోంది? మీకు వర్చువల్ అసిస్టెంట్గా మారుతుంది. మీ ఆఫీస్ పనుల నుంచి మీ సోషల్ మీడియా రిప్లైలు, మీకు సలహాలు ఇవ్వడం, మీ ఆరోగ్యం గురించి అప్డేట్ చేయడం, మీ డైలీ యాక్టివిటీస్, ఇలా మీ సోల్గా మారబోతోంది ఏఐ. ఇందులో మంచి ఉంది, చెడు ఉంది. ఒకప్పుడు మొబైళ్లలో ఇంటర్నెట్ అంటే ఒక బ్రహ్మ పదార్థంగా చూసేవాళ్ళం. ఇప్పుడు ఇంటర్నెట్ లేని మొబైల్ ఫోన్ దాదాపు మనకు కనిపించదు. అలాగే ఇప్పుడు ఏఐ కూడా హై లెవెల్ టెక్నాలజీలా కనిపించవచ్చు. బట్ అది గల్లీ గల్లీకి వచ్చేందుకు పెద్ద టైం తీసుకోలేదు. ఆల్రెడీ మనకు తెలియకుండా ఏఐ మాయలోనే మనం ఉన్నాం. చాలామంది ఉపయోగిస్తున్న అలెక్సా, యాపిల్ సిరి ఇవన్నీ ఏఐ గ్యాడ్జెట్సే. గుడ్, బ్యాడ్ ఆర్ అగ్లీ, ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. బట్ ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న టెక్నాలజీలోనూ గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ ఉన్నాయి. టెక్నాలజీని ఎవరు ఆపలేరు, అది వస్తుంది. ఆ టెక్నాలజీతో మనం ట్రావెల్ చేస్తాం. కావాల్సిందల్లా డిజిటల్ లిటరసీ, అంటే అవగాహన ఉండాలి, లేదంటే కష్టమే. ఈ ఫీల్డ్లో ఉన్న టాప్ లెవెల్ టెక్నీషియన్స్ చెప్పేది ఏంటంటే మరో 2 ఏళ్లలో ఏఐ సూపర్ స్పీడ్తో మన లైఫ్లోకి ఎంటర్ అవుతుంది. ఇది మరో సాంకేతిక విప్లవం. ఏఐ వల్ల మొత్తం సిస్టమే మారబోతుంది. జాబ్ మార్కెట్ అన్నిటికన్నా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందని చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక ఎడ్యుకేషన్లో ఊహించని మార్పులు వస్తాయి. ఇప్పటికే చాలామంది స్టూడెంట్స్ చాట్ జీపీటీని ఆన్సర్స్ అడుగుతున్నారు. అప్పుడే మిస్యూజ్ కూడా ప్రారంభమైంది. ఎక్కువ మంది పిల్లలు హోంవర్క్ని ఎలా ఎస్కేప్ చేయాలి అనే విషయాన్ని సెర్చ్ చేశారట. జపాన్ లాంటి దేశాలు తమ స్కూళ్లలో ఏఐని ఎలా ఉపయోగించాలో అప్పుడే రీసెర్చ్ స్టార్ట్ చేశాయి. స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీల్లో వర్చువల్ లైబ్రరీ, వర్చువల్ క్లాసెస్ ఇప్పటి వరకు చూసాం. ఇకపై ఏఐ టీచర్స్ని చూస్తాం.
ప్రస్తుతం ఏఐ యాంకర్ల ట్రెండ్ నడుస్తోంది కదా, అలాగే ఏఐ టీచర్స్ అతి త్వరలోనే పిల్లలకు పాఠాలు చెప్తారు. చూస్తూ ఉండండి. పొలిటికల్ డిఫెన్స్, ఇలా ప్రతి సిస్టంలోనూ ఏఐ ఎంట్రీ నెమ్మదిగా వస్తుంది. డిఫెన్స్ వార్ఫేర్లలో ఏఐ తెచ్చే మార్పులు ఎలా ఉంటాయన్నదే అందరూ భయపడుతున్న విషయం. టెర్మినేటర్, రోబో లాంటి సినిమాల్లో రోబో ఆర్మీ కోసం ఎప్పటి నుంచో ట్రయల్స్ జరుగుతున్నాయి. వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్తే ఎలా ఉంటుందో శంకర్ తీసిన రోబో లాంటి సినిమాల్లో మనం చూసాం. ప్రతి టెక్నాలజీకి హ్యాకింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఏఐలోనూ ఆ సమస్య ఉండనే ఉంది. అందుకే భయపడుతున్నారు. మరి ఏఐ వల్ల లాభమా నష్టమా? ఇప్పటి వరకు వచ్చిన టెక్నాలజీలన్నీ మాన్యువల్, కానీ ఏఐ తనకు తానుగా ఆలోచించే మనలాంటి మెదడు ఉన్న టెక్నాలజీ. అక్కడే ఆ భయం. ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా ఏఐని పూర్తిగా సపోర్ట్ చేయడం లేదు. ఏఐ విషయంలో అమెరికా లాంటి దేశాలు కూడా భయపడుతున్నాయి. ఏఐని సరిగ్గా వినియోగించకపోతే చాలా ప్రమాదకరం అన్నాడు ఎలన్ మస్క్. రీసెర్చ్ స్లో చేయాలని సజెస్ట్ చేశాడు మస్క్. ఎందుకంటే దాని పవర్ గురించి వాళ్ళకు తెలుసు. I think the danger of AI is much greater than the danger of nuclear warheads by a lot. AI is far more dangerous than nukes. ఈ మధ్య వచ్చిన మిషన్ ఇంపాసిబుల్ కొత్త సినిమాను చాలామంది చూసే ఉంటారు. మన భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పే కథ అది. అందులో విలన్ మనిషి కాదు, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్. సింపుల్గా ఆ కథ ఏంటంటే, ప్రపంచంలో ఉన్న అన్ని డిఫెన్స్ సిస్టమ్స్లోకి చొరబడేంతగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కొందరు తయారు చేస్తారు. కానీ ఏఐ మిషన్ తనను తయారు చేసిన వాళ్ళని చంపేస్తుంది. ఆ టెక్నాలజీ తనకు తానే డెవలప్ చేసుకొని ఒక టెర్రర్ సృష్టిస్తుంది. మనుషులను రిక్రూట్ చేసుకొని వరల్డ్ని కంట్రోల్లో పెట్టుకుందామని చూస్తుంది. ఒక కీ దాన్ని కంట్రోల్ చేయగలదు. ఆ కీ కోసమే సినిమా అంతా. ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే. ఏఐ తనకు తాను ఆలోచించడం మొదలు పెడితే ఎలా ఉంటుందో చెప్పే ఒక చిన్న శాంపుల్ లేటెస్ట్ మిషన్ ఇంపాసిబుల్ మూవీ. అంతకుముందు 1960లోనే స్టాన్లీ క్యూబ్రిక్ తీసిన స్పేస్ ఒడిస్సీ, కెమెరాన్ టెర్మినేటర్ నుంచి మన శంకర్ తీసిన రోబో వరకు ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. హద్దు దాటే టెక్నాలజీ ఎంత ప్రమాదమో హెచ్చరించాయి. అంటే ఏఐని ఆపేద్దామా అనే క్వశ్చన్ వేస్తారేమో. దేన్ని ఎవరు ఆపలేరు. టెక్నాలజీని, టైంని ఎవ్వరూ ఆపలేరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాల్లోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. పొద్దున లేవగానే మన మెదడు ఆలోచించే మొట్టమొదటి విషయం స్మార్ట్ ఫోన్. ఇకపై ఏఐ కావచ్చు. గత 3 ఏళ్లుగా ఏఐ రీసెర్చ్ జరుగుతోంది. కానీ చాట్ జీపీటీ ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చిందో అప్పటి నుంచి ఏఐ సెన్సేషన్ స్టార్ట్ అయింది. చాట్ జీపీటీ టెక్నాలజీని లార్జ్ లాంగ్వేజ్ మోడల్ LLM అంటారు. మనతో ఒక ఫ్రెండ్ చాట్ చేస్తే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఇమిటేట్ చేస్తూ చాట్ జీపీటీ మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ లాంటి ఓటీటీలకు 1 మిలియన్ యూజర్లు వచ్చేందుకు ఏళ్ల సమయం పట్టింది. కానీ చాట్ జీపీటీ జస్ట్ 5 డేస్లో మిలియన్ యూజర్స్ను క్యాచ్ చేసింది. ఆ స్థాయిలో చాట్ జీపీటీ 1 వీక్లోనే వరల్డ్ వైడ్ పాపులర్ అయిపోయింది. ఏఐ మిగిలిన టెక్నాలజీల కన్నా ఏ రేంజ్లో ఫాస్ట్గా వస్తుందో చెప్పేందుకు ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? ఏ విషయాన్ని అడిగినా సెకండ్స్లో ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తుంది చాట్ జీపీటీ. ఇది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇంటర్నెట్కి కనెక్ట్ చేస్తే దీని స్పీడ్ అసలు ఊహించలేం. చాట్ జీపీటీని చూసి గూగులే భయపడింది. దెబ్బకి గూగుల్ బాట్ చాట్ బోట్ని అనౌన్స్ చేసింది. మైక్రోసాఫ్ట్ తన సెర్చ్ ఇంజిన్ బింగ్కి ఓపెన్ ఏఐని లింక్ చేసింది. అన్ని సెర్చ్ ఇంజిన్లు ఏఐ సెర్చ్లో పడ్డాయి. అంతలా చాట్ జీపీటీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి అందరూ ఎందుకు అంత భయపడుతున్నారు? అందరి మొదటి భయం, ఏఐ కనుక పూర్తి స్థాయిలో వస్తే షార్ట్ పీరియడ్లోనే కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు పోతాయంటున్నారు. ఇది చాలా వరకు నిజం. హిస్టరీని చూస్తే ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా ఆ రంగంలో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతుంది. ఇది మనం చూస్తూనే ఉన్నాం. 10 మంది నెలలో చేసే ఒక పనిని ఒక ఏఐ మిషన్ జస్ట్ గంటల్లో చేయగలదు. కొన్ని రంగాల్లో ఉద్యోగాలకు ప్రమాదమే. ఒకప్పుడు రిక్షాలు ఉండేవి, ఆటోలు వచ్చాక రిక్షాలు పోయాయి. ఒకప్పుడు ల్యాండ్లైన్ ట్రంకాల్ ఆపరేటర్లు ఉండేవారు. స్మార్ట్ ఫోన్స్ వచ్చాక ఆ ఆపరేటర్ల అవసరం లేకుండా పోయింది. ఆటోమేషన్ వచ్చాక ఎందరో అసెంబ్లింగ్ కార్మికులు రోడ్డున పడ్డారు. అంతకుముందు బ్యాంకుకు వెళితే ఎంతోమంది ఉద్యోగులు కనిపించేవారు. కానీ ఏటీఎంలు, ఆన్లైన్ బ్యాంకింగ్ వచ్చాక చాలామంది ఉద్యోగుల అవసరం తగ్గిపోయింది. టెక్నాలజీ వస్తే పాత ఉద్యోగాలు పోతాయి, కానీ కొత్త ఉద్యోగాలు అదే స్థాయిలో క్రియేట్ అవుతాయి.
మరో భయం ఏంటంటే అంతకుముందు వచ్చిన టెక్నాలజీలకు ఒక 1000 టైమ్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే ఏదైనా టెక్నాలజీ వస్తే ఇంతకుముందు కొన్ని రంగాలు మాత్రమే ఎఫెక్ట్ అయ్యేవి, కానీ ఏఐ వల్ల అంతా ఎఫెక్ట్ అవుతుంది. ఏఐ క్రియేటివ్ వర్క్ కూడా చేయగలదు. గ్రాఫిక్స్, కంటెంట్ రైటింగ్, పెయింటింగ్, కమ్యూనికేషన్స్ లాంటి క్రియేటివ్ వర్క్ని ఏఐ రోబో లేదా మెషిన్స్ చేసి చూపిస్తున్నాయి. అందువల్ల క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారు కూడా ఏఐకి అప్డేట్ అవ్వక తప్పదు. ముఖ్యంగా మీడియా లాంటి రంగాల్లో ఇప్పటికే ఏఐ యాంకర్లను చూస్తున్నాం. ఇది స్టార్టింగ్ స్టేజే, కానీ ఫ్యూచర్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వస్తుంది. Warm greetings to everyone. Namaste. I am OTV's and Odisha's first AI news anchor Lisa. మీరు ఎలా కావాలంటే అలా ఏఐ మిషన్ చేసి ఇవ్వగలదు. ఒక గ్రాఫిక్ ఆర్టిస్ట్ ఒక రోజంతా చేసే పనిని ఏఐ నిమిషాల్లో చేసి ఇవ్వగలదు. అయితే ఇన్పుట్స్ ఇవ్వడానికి మనిషే కావాలి. అక్కడ అందరూ అప్డేట్ కావాలి. ఐటీలో కూడా ఏఐని ఖచ్చితంగా ఆపరేట్ చేయగలిగే ప్రాంప్టర్ ఇంజనీర్లకు భవిష్యత్తులో పెద్ద డిమాండ్ ఉంటుంది. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఎంత గొప్పగా చూసేవారో, కొద్ది రోజులు అయ్యాక ప్రాంప్టర్ ఇంజనీర్ అంటే అలా గొప్పగా చూస్తారు. అలాగే మ్యూజిక్ని కూడా ఏఐ క్రియేట్ చేస్తుంది. మ్యూజిక్ ఎలం అనే ఏఐ మ్యూజిక్ కంపోజర్ ఇప్పటికే మీరు ఎలా అడిగితే అలాంటి మ్యూజిక్ ట్రాక్స్ ఇస్తోంది. అయితే ప్రస్తుతం ఇవన్నీ బేసిక్ రేంజ్లోనే ఉన్నాయి. మరో 2 ఏళ్లలో ఇవన్నీ మనుషుల స్థాయిలో పనిచేయగలిగితే అప్పుడు ఏఐ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంప్లాయీస్కి డిమాండ్ బాగా ఉంటుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2025 నాటికి లేటెస్ట్ టెక్నాలజీ వల్ల వరల్డ్ వైడ్గా 8 కోట్ల ఉద్యోగాలకు ప్రమాదం ఉందని చెప్తోంది. అంటే మరో 2-3 ఏళ్లలోనే ముఖ్యంగా డేటా ఎంట్రీ, అకౌంటింగ్ లాంటి డేటా రిలేటెడ్ ఉద్యోగాల్లో ఈ టెక్నాలజీ ర్యాపిడ్ స్పీడ్లో వస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్తోంది. బట్ అదే ఏఐ వల్ల మరో గుడ్ న్యూస్ కూడా ఉంది. అదేంటంటే 10 కోట్ల కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టర్ ఇద్దరికి ఏఐ లేదా దానికి సంబంధించిన టెక్నీషియన్స్ అవసరం ఉంటుంది. అంటే ఓ 15-20 ఏళ్ల క్రితం ఐటీకి ఎలాంటి భూమి ఉందో ఇకపై ఏఐకి అలాంటి భూమి ఉంటుందన్నమాట. అందువల్ల ముందు యూత్ ఎలాంటి సబ్జెక్ట్స్ ఎంచుకోవాలో ఈ సిచ్యువేషన్ చెప్తోంది. ఎంత ఏఐ వచ్చినా ఆ మెషిన్ లేదా రోబోకి సరైన ఇన్స్ట్రక్షన్స్ లేదా ఇన్పుట్ ఇచ్చేందుకు మనిషే కావాలి. ఆ ఫీల్డ్లో ఉన్న జాబ్స్కి భూమి ఉంటుంది. అంటే ఇంజనీరింగ్లో ఏఐ సబ్జెక్ట్ ఉంటే ఆ స్టూడెంట్ ఫ్యూచర్ బాగుంటుంది అని అర్థం. ఉదాహరణకు ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నారనుకుంటే ఇప్పటి వరకు కంప్యూటర్ నాలెడ్జ్, డేటా ఎంట్రీ కోర్స్ నాలెడ్జ్ అడిగేవారు. కొన్నాళ్ళు పోయాక వీటికి అదనంగా ఏఐ బేసిక్స్ తెలుసా అని కూడా అడగచ్చు. ముఖ్యంగా ఐటీ సెక్టర్లో ఏఐని అస్సలు ఆపలేం. చాట్ జీపీటీ లాంటి చాట్ బోట్లు కోడింగ్తో సహా అన్ని 0 ఎర్రర్స్తో ఇచ్చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు యూత్ అంతా ఏఐ కోర్సుల వైపు చూస్తున్నారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా టెక్నాలజీ మన జీవితాల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా మనకు తెలియకుండా ఏఐ ప్రపంచంలోనే ఉన్నాం. అలెక్సా అంటూ మీరు పిలిచే ప్రతి పిలుపు మీ వ్యక్తిగతాన్ని మీరు ఏఐకి చెప్తున్నట్లే. కొన్నాళ్ళకి మీరు ఎలా ఉండాలో కూడా అదే అలెక్సా చెప్తుంది. గత 4-5 ఏళ్లుగా ఈ సెమీ ఏఐ టెక్నాలజీని మనకు అలవాటు చేస్తూ వచ్చారు. ఇప్పటికే అలెక్సా, యాపిల్ సిరి లాంటి టెక్నాలజీలకు అడిక్ట్ అయిన వారు చాలామంది ఉన్నారు. చాట్ జీపీటీలో మోస్ట్ అడ్వాన్స్డ్ లార్జ్ లాంగ్వేజ్ ప్రాసెస్ను ఉపయోగిస్తారు. అలెక్సా లాంటి మిషన్లు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్, మిషన్ లెర్నింగ్తో నడుస్తాయి. దాని అర్థం ఏంటంటే మనం ఎలా అడిగినా అవి గుర్తుపట్టేందుకు ప్రయత్నిస్తాయి. మనం ఇచ్చే ఇన్పుట్ బట్టి మన ఇష్టాలను, అయిష్టాలను గుర్తుపెట్టుకోవడం, మన వాయిస్ రికగ్నైజ్ చేసి కావలసిన పాటలు ప్లే చేస్తాయి లేదా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాయి. కానీ ఇదే మెషిన్ లెర్నింగ్తో మరో చిక్కు కూడా ఉంది. మీ పర్సనల్స్ అంటూ ఇక ఏమీ ఉండవు. మీకు ఏది ఇష్టమో గుర్తుపెట్టుకోవడం వల్లే మీ ఫేస్బుక్ లేదా యూట్యూబ్ వెబ్సైట్లలో మన ఇష్టాలకు తగిన యాడ్స్ వస్తుంటాయి. ఇది ఏఐ పవర్. ఈ టెక్నాలజీ కూడా మిషన్ లెర్నింగ్లో భాగమే. అంటే ఏఐ మీ మాటలను వింటోంది, మీ చేతలను కూడా గమనిస్తోంది. ఇకపై వ్యక్తిగతం అంటూ ఏదీ లేదు. ఉందనుకుంటే అది భ్రమ మాత్రమే. మనం ఎప్పుడో ఏఐ మాయలో చిక్కుకొని ఉన్నాం. ఇకపై దాని విశ్వరూపం చూడాలి అంతే. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచ్లా అది కూడా మన లైఫ్లో భాగమైపోతుంది.